ప్రభుత్వం 15 రోజులుగా తహసీల్దార్ని నియమించకపోవడంతో సిబ్బంది కార్యాలయానికి తాళం వేసి ఉండడాన్ని నిరసిస్తూ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లేకపోవడంతో సిబ్బంది విధులకు హాజరు కాకుండా తాళం వేయడంపై స్థానిక నేతలతో పాటు ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తాళలేక తహసీల్దార్ బదిలీపై వెళ్లినట్లు బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆరోపించారు. పక్షం రోజులుగా తహసీల్దార్ లేకపోవడంతో విద్యార్థులు నిరుద్యోగులు అసౌకర్యానికి గురవుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు నిద్రవీడి తహసీల్దార్ను నియమించి విద్యార్థులు బాధితులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. జై బీజేపీ, జై బీజేపీ. లీవ్ పెట్టి ఏమో బీజేపీ జిందాబాద్. రామగుండంకి రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే నియమించాలి. రామగుండంకు ఎంఆర్ఓను వెంటనే నియమించాలి. దగ్గర దగ్గర 10-15 రోజులు పైన అవుతుంది. చిన్న పిల్లలు దేనికోసం వచ్చిన డబుల్ బెడ్రూమ్ పేపర్ల కోసం వీళ్ళ దగ్గర ఒక 8వ వింత జరుగుతూ ఉన్నది. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మా రామగుండంకి వచ్చి ఈ 8వ వింతను చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. 8వ వింత ఏంటంటే గత 4 రోజులుగా మండల రెవెన్యూ ఆఫీస్ తహసీల్దార్ గారి కార్యాలయం తాళం వేసుకొని ఉన్నారు. ఇది ఎక్కడన్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇట్లా మండల తహసీల్దార్ ఆఫీసు బంద్ ఉండడం, తాళం వేసుకోవడం, అధికారులే తాళం వేసుకోవడం అనేది ఎక్కడన్నా జరుగుతుందా? దీనికి ప్రధానమైన కారణం ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు. వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు భయపడి ఇక్కడ అధికారులందరూ పారిపోతూ ఉన్నారు. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేయడానికి ఎవరు అస్సలేరు. ఎవరో కొద్దిమంది అధికారులు, బయట ఆ యొక్క సంపాదన మరిగినటువంటి కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు తప్పించి చాలామంది అధికారులు ఈ ప్రాంతం రావడానికి భయపడతారు. గతంలో కూడా ఒక ఎండిఓ గారు ఈయన బెదిరించే వరకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిండు. ఇక్కడున్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఇట్లా బంద్ ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భారతదేశం, ఇంత పెద్ద భారతదేశంలో ఇంత వ్యవస్థ సిస్టమేటిక్ నడిచే కాలంలో 4 రోజులకెళ్ళి తహసీల్దార్ కార్యాలయం బంద్ ఉండడం అనేది ఎంత సిగ్గుతోటి తల వంచుకోవాల్సినటువంటి విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఇట్టుంటుంది కావచ్చు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో ఇది ఇంత పెద్ద గొప్ప వింత జరుగుతూ ఉన్నది. దయచేసి అందరు రామగుండంకి వచ్చి చూడాల్సిందిగా మేము విన్నపం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు బూడిద మీద కోట్ల రూపాయలు రోజువారీగా సంపాదించుకున్నాడు, ఇండ్లు కూలగొట్టుడు, వీన్ని బెదిరించుడు, ఎవరిని పొంటానా తిరుగుతే వాని మీద కేసులు పెట్టించుడు తప్పించి అరే ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి? అసలు ఇక్కడ తహసీల్ ఆఫీసు బంద్ అయితే ఇవాళ ఎంతమంది విద్యార్థుల మీద కానీ మిగతా వాళ్ళ మీద దీని ఇంపాక్ట్ పడుతుంది. ఇవాళ అకాడమిక్ ఇయర్ అయిపోయి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే క్రమంలో ఇక్కడ పిక 3-4 లక్షల మందికి సంబంధించినటువంటి ఆఫీస్ ఇది. విద్యార్థుల భవిష్యత్తుకి ఎవరు బాధ్యులు? ఇవాళ మామూలుగానే ఒక సర్టిఫికేట్ రావాలంటే అనేక రోజులు తిరగాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఇక్కడ ఇంత ఇదిగా ఉంటే ఇవాళ కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానికంగా ఉండి కూడా దీని మీద పట్టించుకోలేదు. స్థానికమైన ఈ కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన, రామగుండం ఎమ్మెల్యే అసమర్థ పాలన కళ్ళకు గట్టినట్టు కనబడుతూ ఉన్నది. రామగుండం తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా రామగుండం నియోజకవర్గంలో 3 నుంచి 4 లక్షల జనాభా ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఒక తహసీల్దార్ కార్యాలయం. దాదాపు 9 నెలలు గడుస్తూ ఉన్నది ఇక్కడ రెగ్యులర్ ఎంఆర్ఓ లేక. దాదాపు 20 రోజుల నుంచి ఇక్కడ ఎంఆర్ఓ లేడు, డిప్యూటీ ఎంఆర్ఓ లేడు, పూర్తి స్థాయి స్టాఫ్ లేరు. ప్రజలందరూ కూడా ఇవాళ ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉన్నారు. ఇవాళ
విద్యార్థుల తల్లిదండ్రులు కాళ్ళకు చెప్పులు అరిగేటట్టుగా ఈరోజు తిరుగుతూ ఉన్నారు. కులం నివాసం ఆదాయం సర్టిఫికెట్స్ కావచ్చు, ఇవాళ ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు పై స్థాయి చదువుల కోసం, అలాగే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అడ్మిషన్ల కోసం, అవే కాక రైతులు కావచ్చు, ఇవాళ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కావచ్చు, అన్నింటి కొరకు ఇవాళ చెప్పులు అరిగేటట్టుగా ఇవాళ ప్రజలందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ఈ మధ్యకాలంలో ఏంటంటే అధికారులు రామగుండం రావాలంటే భయపడతా ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్యే రకరకాలుగా ప్రజల మధ్యలో అందరి ముందట ఇష్టం వచ్చినట్టుగా దూషించడం, వాళ్ళను రకరకాల ఇబ్బందులు పెట్టడం, వేధించడం. అంటే రామగుండం తప్ప ఎక్కడైనా పని చేసుకోవచ్చు, అడవిలోనైనా పోయి చేయొచ్చు, కానీ రామగుండంలో చేయలేమన్నటువంటి పరిస్థితి వాళ్ళ అధికారుల లోపల ఈ భయం ఉన్నది. కాబట్టి ఒకటే అడుగుతా ఉన్న ఎమ్మెల్యేని, ఇవాళ ఇంతమంది ప్రజలు ఇవాళ మిమ్మల్ని సింపతితోటి ఏదైతే గెలిపించిండ్రో ఇవాళ సిగ్గుతోటి మీరు తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఎంఆర్ఓను నియమించలేనటువంటి, తీసుకురాలేనటువంటి ఎమ్మెల్యే అసమర్థతని నిజంగా కూడా ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే రెగ్యులర్ ఎంఆర్ఓని నియమించాలి, ప్రజలకి అందుబాటులో సేవలు, రెవెన్యూ సేవలు అందించాలని. అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాము, ఈ రకంగా వేధింపులకి అధికారులు గురవుతూ ఉన్నారు కదా, మీరు స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడ ఎంఆర్ఓని నియమించి